జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవటం మనం అందరం చూసాం. అది కూడా అతి దారుణంగా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా ఏ రకమైనటువంటి ప్రచారం చేశారో మనంతా చూసాం. ఆ రోజు సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మీ అందరికీ తెలుసు. అతను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతా పార్టీకి ఆయనే చీఫ్ అన్నట్టు, ముఖ్యమంత్రి ఆయనే అన్నట్టు, అన్ని శాఖలకు మంత్రి ఆయనే అన్నట్టు మొత్తం ప్రెస్ మీట్ అన్నీ కూడా ఆయనే చెప్పేవాడు. ప్రభుత్వం తరపున అన్ని విషయాల్ని అన్ని వివరాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవాడు. సో సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పొద్దా కనపడుతూ కెమెరా ముందు చెప్తా ఉంటే సజ్జల భార్గవ్ సోషల్ మీడియా వాళ్ళ అబ్బాయి ఇన్ఛార్జిగా ఉన్నాడు. వైసీపీని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. సరే వాళ్ళు పార్టీ సిస్టమ్ అదే అనుకుందాం. అయితే వైసీపీ సోషల్ మీడియా కొన్న జీతాలు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఇచ్చే జీతాలు ఏవైతే ఉన్నాయో కేవలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకే కాదు, ఐపాక్ ఏదైతే వైసీపీ పార్టీ కోసం పనిచేసిన స్ట్రాటజీ టీం ఉందో ఆ ఐపాక్ టీం కార్యకర్తలకు ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ ఖాతా నుంచి వచ్చినటువంటి జీతాలు, ప్రభుత్వ ఖజానా నుంచి అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో తర్వాత ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ 2 కార్పొరేషన్లకి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలని ఐపాక్ కార్యకర్తలను నియమించేసుకొని వాళ్ళేమి ఏపీ డిజిటల్ కోసం పనిచేయరు, స్కిల్ డెవలప్మెంట్ కోసం పనిచేయరు. జీతాలు మాత్రం వేరే ఈ శాఖ నుంచి తీసుకుంటారు, పని మాత్రం వైసీపీ సోషల్ మీడియాకి పనిచేస్తారు. పెద్ద ఎత్తున 1,00,000, 2,00,000, 3,00,000 ఈ జీతాలు తీసుకుంటారు. ఇదంతా కూడా ప్రభుత్వ ఖజానా తీసుకుంటారు, పని మాత్రం పార్టీ కోసం. అంటే జీతం ప్రభుత్వానికి, పని పార్టీది అన్నట్టు చేశారు. సజ్జల భార్గవ్ ఆఫీసు కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసులో పెట్టుకున్నాడు. ఐపాక్ కార్యకర్తలను కూడా అక్కడే కూర్చోబెట్టి పనులు చేపించారు. వీళ్ళ పనంతా చంద్రబాబు నాయుడు తిట్టమో, నారా లోకేష్ తిట్టమో, పవన్ కళ్యాణ్ తిట్టడమో, టీడీపీ నాయకుల్ని వ్యక్తిగత హననాలు చేయటమో ఇది వీళ్ళ పని. చివరికి షర్మిలాను కూడా తిట్టిన విషయం మనందరికీ తెలుసు. సరే అదంతా పోనీయండి. అయితే ఒకటి ఇక్కడ చూడండి, ఒక బీసీ బిడ్డకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారంటే ఒక ఉదాహరణ మీకు చెప్పబోతా ఉన్నాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా పార్టీ కోసం కష్టపడిన అధికార ప్రతినిధులు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు నేను చెప్పబడుతున్నటువంటి అన్యాయం కాబడుతున్న బీసీ బిడ్డ ఇవాళ ఎవరైతే పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించబడ్డాడో నాగార్జున యాదవ్ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అదేంది ఇప్పుడు సజ్జల భార్గవ్ అని చెప్పారు కదా అని డౌట్ రావచ్చు మీకు. సజ్జల భార్గవ్ వైసీపీ పార్టీ అధికారం నుంచి పోగానే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నుంచి పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చారన్న విషయం, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలు ఇచ్చారన్న విషయం, ఐపాక్ కార్యకర్తలకు జీతాలు ఇచ్చారన్న విషయం, ప్రభుత్వ ఖజానాన్ని పార్టీ కోసం లూటీ చేశారన్న విషయం బయటకు వస్తుంది. ఖచ్చితంగా నేను అరెస్టు జరుగుతుంది అన్న విషయం సజ్జల భార్గవ్కు తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసు. అందుకనే పార్టీ అధికారంలో పోయిన ఏదైతే 4వ తారీఖు జూన్ 4వ తారీఖు ఉందో ఆ రోజు సాయంత్రమే బట్టలు సర్దేసుకొని సూట్కేసి సర్దేసుకొని తండ్రి కొడుకులు ఇద్దరు పరాలైపోయారు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి పరాలైపోయాడు, సజ్జల భార్గవ్ పరాలైపోయాడు. పరాలైపోయిన తర్వాత వారు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం సజ్జల భార్గవ్ ఆస్ట్రేలియా పోయాడని సమాచారం. అంటే దేశాలే దాటేసి పారిపోయాడు. ఇప్పుడు సజ్జల భార్గవ్ అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. సరే ఇదంతా పక్క పోనీయండి. ఇవాళ అతను పారిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ సోషల్ మీడియాకి ఉండాలి కాబట్టి నాగార్జున యాదవ్ని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పెట్టారు. నాగార్జున యాదవ్ ఎవరు? ఒక్కసారి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, అతనికి జరిగిన అన్యాయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నాగార్జున యాదవ్కి ఎందుకు నియమించారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి వైసీపీ పార్టీ అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా తప్పులు చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున పార్టీని డిఫెండ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని డిఫెండ్ చేస్తూ పోరాడిన వ్యక్తి నాగార్జున యాదవ్. కానీ ఇతనికి ఆ రోజు పదవులు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు ఒప్పలేదు. ఏ రకమైనటువంటి పదవిని ఈ నాగార్జున యాదవ్కి ఇవ్వలేదు. పార్టీ అధికారం నుంచి పోయే ముందు 6 నెలల ముందు మాత్రమే ఇతనికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అది కూడా నామకే వాస్తుగా ఇచ్చినట్టు ఉంది. ఇతనికి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పొద్దునే లేస్తే ఏం చెప్తా ఉంటారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్తూ ఉంటారు కదా. చాలా పార్టీ అధికార ప్రతినిధుల్లో ఎస్సీలకి బీసీలకి ఏం ప్రయారిటీ ఇచ్చారు అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇతను బీసీ బిడ్డ, ఇతనికి ఏ ప్రయారిటీ పార్టీలో ఇవ్వలేదు, ఎమ్మెల్సీనో ఎమ్మెల్యేనో చెయ్యలేదు. పైగా నరసరావుపేట ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలకు వద్దు అనుకున్న తర్వాత అతనికి ఇవ్వటం దండగా, అతను టీడీపీలో పోతాడు, అతను పనికిరాడు, అతన్ని పక్కన పెట్టాలి, అతని మీద వ్యతిరేకత ఉంది అని
జగన్మోహన్ రెడ్డి భావించిన తర్వాత ఒక బీసీకి ఇక్కడ ఇద్దాం సామాజిక సమీకరణ ఇచ్చి అనుకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి మామూలుగా? ఎవరికి ఇవ్వాలి? బీసీ పెట్టంటే యాదవ్కి ఇద్దాం అనుకున్నాడు. అక్కడున్న యాదవ్కి ఇవ్వాలి కదా. నాగార్జున యాదవ్ అక్కడ లోకలు యాదవ్, వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి. తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను ఎంగు గనుల్ని ప్రోత్సహిస్తాను, ఎంగు గనులకి టికెట్ ఇస్తాను చెప్తారు కదా. నాగార్జున యాదవ్కి టికెట్ ఇవ్వచ్చు కదా. ఎక్కడి నుంచో నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తే గెలవలేని అనిల్ కుమార్ యాదవ్ని, మాజీ మంత్రిని, పూర్తి వ్యతిరేకత ఉన్న వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చేసి నరసరావుపేట ఎంపీ ఇచ్చారు. అక్కడ లోకల్లో ఉన్న నాగార్జున యాదవ్ మాత్రం పనికి రాలేదు. అక్కడ లోకల్లో ఉన్న నాగార్జున యాదవ్ పనికి రాలేదు. నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పనికొచ్చాడు. ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ పనికొచ్చాడు, నాగార్జున యాదవ్ పనికి రాలేదంటే బెట్టింగ్ వ్యాపారాల్లో కమిషన్ అనిల్ కుమార్ యాదవ్ ఇవ్వగలడు. పార్టీ కోసం నాగార్జున యాదవ్ చొక్కా చెప్పుకోగలడు. పార్టీ కోసం చొక్కా చెప్పుకునే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. కమిషన్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. కాకమాని రాజశేఖర్ వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి. కాకమాని రాజశేఖర్ పార్టీ కోసం, వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాకి పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి, డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, ఒక స్థాయి ఉన్న వ్యక్తి. ఆయనకి లెదర్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా. పార్టీ కోసం కష్టపడ్డాడు కదా. అధికారంలో లేనప్పుడు కూడా నీకోసం నిలబడ్డాడు కదా. జూపూడి పార్టీ విడినప్పుడు కూడా కాకమాని రాజశేఖర్ నీకోసం నిలబడ్డాడు కదా. ఇవ్వలేదు. పైగా లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా అతనికి పెద్దగా జీతం ఇచ్చింది లేదు, ఇబ్బంది పెట్టి. ఇంకోటి కూడా అతను హాస్పిటల్లో జాయిన్ అయితే, పాపం అపోలో హాస్పిటల్లో సర్జరీ కోసం, హార్ట్ సర్జరీ కోసం జాయిన్ అయితే అతను హాస్పిటల్ బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అప్పుడు కార్పొరేషన్ చైర్మన్గా కాకమాని రాజశేఖర్ ఉన్నాడు. అతను పడ్డ బాధ్యత నాకు తెలుసు. అతను పార్టీ కోసం ఎంత సాక్రిఫైస్ చేశాడో నాకు తెలుసు. కానీ అతను అపోలో హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం బిల్లులు ఇవ్వలేదు. సరే, కాకమాని రాజశేఖర్కి అంత అన్యాయం జరిగింది, నాగార్జున యాదవ్కి ఇంత అన్యాయం జరిగింది. తర్వాత రవిచంద్రారెడ్డి అని, ఈదా రాజశేఖర్ రెడ్డి అని వాళ్ళ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి మహా అంటే ఒక కార్పొరేషన్లో రేరా కమిటీ మెంబర్లో ఇచ్చారు తప్ప ఎవరికి కూడా ఎమ్మెల్సీలు ఇవ్వలేదు. ఎమ్మెల్సీలు మీరు అనొచ్చు, ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలే ఉన్నారు కదా, మైనార్టీలే ఉన్నారు కదా అని చెప్పేసి ఎవరైనా అనొచ్చు. వాళ్ళంతా ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పినటువంటి వాళ్ళు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రిఫర్ చేసినటువంటి వాళ్ళు, లేదా కొడాలి నాని చెప్పినటువంటి వాళ్ళు, వాళ్ళ చేతుల్లో చెంచాలుగా ఉన్నటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఎస్సీలుగా, బీసీలుగా జగన్మోహన్ రెడ్డికి కనపడ్డారు తప్ప పార్టీ కోసం కష్టపడి నిలబడి జగన్మోహన్ రెడ్డి కోసం కొట్టాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనపడలేదు. అంటే కమిషన్ ఇచ్చేవాళ్ళు తప్ప కష్టపడి పనిచేసేవాళ్ళు, పార్టీ కమిట్మెంట్గా ఉండేవాళ్ళు, రాయలిస్టులుగా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కనపడలేదు. ఇవాళ అధికారం మొగనే మళ్ళీ వాళ్ళే కానొస్తున్నారు. వాళ్ళు మాత్రమే నిలబడ్డారు. సజ్జల భార్గవ్ పారిపోతే నాగార్జున నిలబడ్డాడు. ఎవరు ఎక్కువ? సజ్జల భార్గవ్ ఎక్కువ, నాగార్జున యాదవ్ ఎక్కువ? నా బీసీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఇదే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు నరసరావుపేట ఎంపీ పదవి నాగార్జునకి ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు కాకమాని రాజశేఖర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎంపీ టికెట్ ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను. నేను మీ రెడ్డికి ఇచ్చారా ఇవ్వలేదా కాదు, ఒక ఎస్సీని పేరు పెట్టి అడుగుతా ఉన్నాను కాకమాని రాజశేఖర్, ఒక బీసీని పేరు పెట్టి అడుగుతా ఉన్నాను నాగార్జునతో, మరో బీసీ కొండా రాజీవ్ గాంధీ విషయాన్ని కొన్ని అడుగుతా ఉన్నాను. నా ఎస్సీలు, నా బీసీలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అని చెప్తా ఉంటాడు కదా. పొద్దున్నేస్తే కులాల వాదనే కదా జగన్మోహన్ రెడ్డి పెట్టేది. అందుకే అదే కులంతో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే కులాలు సామాజికంగా వచ్చే పార్టీ కోసం రాయలిస్టులుగా బతికేవాళ్ళని, కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టినటువంటి వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి మీద నిందొస్తే కళ్ళు కూడా లేచి వాదించే వాళ్ళ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. నిజంగా నేను చెప్పిన పేర్లు కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా విభేదిస్తున్నారో తెలిసారనుకోండి, కళ్ళలో నుంచి నిద్రలో నుంచి లేచి టక్కున ఎవడు రావాడు మా జగన్మోహన్ రెడ్డి అనేవాడు అని చెప్పేసి పోయేవాళ్ళు వీళ్ళంతా. కానీ వేల గొంతులు కోసాడు, వేలకు అన్యాయం చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని గుర్తుపెట్టుకొని రేపు రాబోయే కాలంలో కూడా ఎస్టీలు, బీసీలు మీ కులాల పేరుకు వాడుకున్నంత మాత్రాన మీకు న్యాయం జరిగినట్టా లేదా అనేటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను.